పల్లెటూరులో ఫార్మసీ. హలో అండి. హలో మ్యామ్, చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ రోజు మీ షాప్ క్లోజ్ ఉన్నా సరే ఓపెన్ చేసి మరీ టాబ్లెట్స్ ఇచ్చారు. ఆ రోజు మా బాబుకి అస్సలు బాగాలేకుండా. అయ్యో, ఇందులో ఏముందండి, అది నా బాధ్యత. ఆ లొకేషన్లో మీకు ఫార్మసీ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? కరోనా టైంలో సరైన మెడికేషన్స్, టాబ్లెట్స్ లేక నా తమ్ముడిని నేను కోల్పోయినా. నా తమ్ముడి గతి ఇంకెవరికి పట్టొద్దని నేను ఫార్మసీ కోర్స్ చేసి నా ఊర్లో మెడికల్ షాప్ పెట్టా. మీ ఆలోచన చాలా బాగుంది. ఫ్యూచర్లో మా బాబుని కూడా ఫార్మసీ కోర్స్ చదివించి ఫార్మసిస్ట్ చేస్తాను. గుర్తుంచుకోండి, ప్రతి ప్రిస్క్రిప్షన్ వెనకాల మన ఆరోగ్యాన్ని కట్టుబడి ఉండే ఫార్మసిస్ట్ ఉన్నాడు. మెడిసిన్స్లో ఒక పొరపాటు జీవితాలను నాశనం చేస్తుంది, కానీ ఫార్మసిస్టులు మన శ్రేయస్సు యొక్క. మీరు ఆరోగ్యం గురించి ఆలోచించినప్పుడు ఫార్మసిస్ట్ గురించి ఆలోచించండి. థింక్ హెల్త్, థింక్ ఫార్మసీ. ప్రేమతో ఫార్మసిస్ట్ తేజ.